అడుగుపెట్టినటువంటి నీ జీవితం ఏం కావాలి? ఏం కావాలి? దీవెనల చేత నింపబడాలి, ఆశీర్వాదాల చేత నింపబడాలి. ఎందుకైనా నాకు ఈ దీవెన ఆశీర్వాదం రావట్లేదని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఈరోజు తొలకరి వానప్పుడే కదా గింజలు నాటేది. అర్థమవుతుంది? ఒక రైతు ఎప్పుడు గింజలు నాటుతాడు? తొలకరి వర్షం కురిచినప్పుడే కదా. ఈరోజు నా దేవుడు ఏమంటున్నాడు, నువ్వు మందిరానికి వచ్చిన తొలకరి దినాలలోనే నేను దీవెనతో నేను కప్పుతాను. మరి ఏమైనా దీవెనలు, ఏమైనా ఆశీర్వాదాలు, ఏమైనా నీ ఆనందం, ఏమైనా నీ సంతోషం, ఏమైనా ఆధ్యాత్మికమైనటువంటి ఒక యాత్ర దినములు అంటే దేవుని సన్నిధిలో సరిగ్గా దేవుని మాటను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. వాస్తవమైన జీవితంలో నుండి ఎక్కడో వైదొలిగినట్టు అనుభవంలో ఉన్నా కనుక నీ పైన రావాల్సిన దీవెనలను ఏమైపోయాయి? ఆగిపోయాయి. ఏం కావాలి ఈరోజు నీకు? ఏం కావాలి? ఆ దీవెనలు ఏం కావాలి? ప్రారంభం కావాలి. ఇక నువ్వు అడిగా ఏమని? అయ్యా, ఈ రోజు నుండి నా విశ్వాస జీవిత యాత్ర ప్రేమలుగా మారబడినట్లు నాయన నీ సన్నిధిని నిశ్చయంగా నేను ప్రేమించే ఆ ఆనందకరమైనటువంటి దినములుగా నా జీవితంలో దినము స్తుతించి ఆరాధించి నీ సన్నిధిలో నాయన మహిమగా నన్ను మార్చండి ప్రభు. అలాంటి కృప కలిగిన ఆశీర్వాద దినంలోనికి నన్ను నా కుటుంబాన్ని నడిపించుటలో నాయన ప్రతి దినము నీ సన్నిధిలో నేను కనబడే భాగ్యము దయచేసే నా ప్రాణము అలా తృష్టమైన భాగ్యము దయచేయాలి. నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు సమర్పించుకోగలిగితే ఈ తొలకరి దినములో దాయబడిన ప్రతి దీవెన ఆశీర్వాదాలన్నీ నీకు అనుగ్రహింపబడును గాక. నానాటికి బలాలు అంటే దినదినం బలం పెరుగుతూనే ఉంటుంది, దీవెనలు పెరుగుతూనే ఉంటాయి, ఆశీర్వాదాలు పెరుగుతూనే ఉంటాయి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో వయసు పైబడినా కొలది, సీనియారిటీ వెలిగినా కొలది అంటే కదా. నేను ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్మకం మంత్రానికి ఉంటాను, నేను అన్ని సంవత్సరాలు ఉండాలి దేవుని మంత్రానికి వెళ్తున్నా. మరి దేవుని దీవెనలు ఎన్ని ఉన్నాయి? దేవుని ఆశీర్వాదాలు ఎంత ఉన్నాయి? దేవుని ఆధ్యాత్మికమైనటువంటి బలం నీలో ఎంతున్నది? ఇది నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఎన్ని సంవత్సరాల నుండి దేవుని మందిరానికి వస్తున్నావు? ఎంతగా దీవించబడ్డా, ఎంతగా ఆశీర్వదించబడ్డా, ఎంతగా దేవుని యొక్క బలం నీలో ఉన్నది, ఎంతగా నీలో దేవుని యొక్క ధైర్యం ఉన్నది. ఇది నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం. నీ సీనియారిటీ పెరిగిన కొరకు ఏం పెరగాలి? అనుభవం పెరగాలా లేదా? నా దేవుడు అనుకుంటున్నాడు, నీ యాత్ర దినములన్నీ కూడా నానాటికి ఏం కావాలి? బలాభివృద్ధి పొందుకోవాలి. ప్రతి విషయంలో బలంగా కనబడాలి. సంవత్సరాలు గడుస్తుంటే ప్రార్థన ఏం కావాలి? మారాలి. చిన్నపిల్లలు చేసినట్టే చేసుకుంటుంటారు. నీ ప్రార్థన మారాలి, నీ అభిషేకం మారాలి. పెరగాలా లేదా? ప్రార్థన సమయం పెరగాలి, ఆరాధన సమయం పెరగాలి. ఆధ్యాత్మికంగా నువ్వు నడుస్తున్నటువంటి దినములలో నీవు బలం చేత నింపబడాలి. ఎలాంటి బలం? దేవుడు అనుగ్రహించే బలం.